మీరు పోలీస్ స్టేషన్కు వెళ్ళి మా నాన్న ఏ హారం కొట్టేయలేదని మీరు పన్నిన కుట్ర అని నిజం చెప్పి మా నాన్నను నిర్దోషిగా విడిపించాలి. నింద వేసినందుకు ఆయన్ని క్షమించమని అడగాలి. రేపట్లోగా ఆ పని చేశారనుకో మావయ్యకి నిజం చెప్పను. లేదనుకో ఇందాక చెప్పానుగా 1 by 1 అందరికీ లీక్ చేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. జనరేషన్ మార్చాల్సిన టైంలో టీవీ ఛానల్స్ మారుస్తున్నావా? అది నీకు అవసరమా? ఏది టీవీ? గాయపడ్డ పెళ్ళాన్ని చూడడం మానేసి టీవీ చూస్తున్నావు. ఇది నీకు అవసరమా? ఎలా వచ్చింది వచ్చేసింది 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 ఒరేయ్, వచ్చేసింది ఒరేయ్, ఒరేయ్. వస్తే బాత్రూమ్ కి వెళ్ళాలి గాని నట్టింట్లోకి వచ్చి మరి ఈ వెధవగోలేమిట్రా వచ్చింది వచ్చింది అని. ఒసే ముసలే, ముందు నీ మురికి మెదడిని బాత్రూమ్కి వెళ్ళి క్లీన్ చేసుకునిరా. నేను వచ్చిందని చెప్పింది డివిడీని. ఏంటి వీడి కొత్త సినిమానా? రామారావు గారిదా నాగేశ్వరరావు గారిదా? నీకు మురికి మెదడైనా ఉందనుకున్నా, నీకు అది కూడా లేదని ఇప్పుడు అర్థమైంది. కొత్త సినిమాలు తీయడానికి వాళ్ళిద్దరు ఎక్కడ బతుకున్నారే? మరి ఏంటి వీడిరా? శిరీష సీమంత్ డివిడి. అవునా? అందరిని పిలుస్తా ఉండు, అందరం కలిసి చూద్దాం. త్వరగా త్వరగా. పార్దు ఒరేయ్, ఆ డివిడిలో నేను అందంగా ఉన్నానంట్రా? మందంగా ఉన్నావే, అదేంట్రా? అప్పుడు నువ్వు కోమా మెయింటైన్ చేస్తున్నావు కదా. నానా పార్దు, వరుదిని, అమ్మా మీనాక్షి, శిరీష, కావ్య రండి. ఏంటి మావయ్య గారు హడావిడి? శిరీష సీమంతం సీడీ వచ్చిందమ్మా, చూద్దాం పదండి. అవునా? సరే పదండి. మీరు పదండి, నేను వస్తున్నా. ఓకే. భారతి కిందకరా. ఎందుకు? ఎందుకంటే శిరీష సీమంతం సీడీ వచ్చింది, చూద్దాం పదా. మీరెళ్ళి చూడండి, నేను రాను. ఏ మంచి విషయాలు చూడటం మనకిష్టం ఉండదా? భూకంపము, సునామీ, బాంబు బ్లాస్టు, యుగాంతం, ప్రళయం లాంటి సినిమాలు అయితే చూస్తావేంటి? నాకు తలెప్పిగా ఉంది, ఎక్కువ విసిగించకుండా వెళ్ళండి. నీ కర్మ. రండి రండి. అమ్మ రాలేదు నాన్న. మీ అమ్మకి తలనొప్పిగా ఉందంట్రా, రానన్నది. ఉన్న క్యాన్సర్కు తలనొప్పి కూడా తోడైందా? అమ్మ ఎలా తట్టుకుంటుందో పాపం. నీ ఇంట్రడక్షన్ ముసలే ఎలా ఉంది? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.